దేవా లీలా మానుష విగ్రహ నీ మహిమలనేమని తలంతున్నయ్యా. అమ్మా రుక్మిణీ మాత, మీ ఆశీర్వచన ప్రభావం ఏమో గాని నే తలచిన కార్యములన్నీ క్షణంలో జరిగిపోతున్నాయి. అదిగో హరిపురాధీశుండకు సుమతి రాజేంద్రుడు ఇటే వచ్చుచున్నాడు. ఇక నా పంట పండినట్లే. సుమతి రాజేంద్ర, నీ మనోభిష్టములు నెరవేరుగాక. సుమతి, నిన్ను చూడగా కార్యార్థివై వెళ్తున్నట్టున్నావు. ఏమా కార్యము, ఎక్కడికి పయనము? మీకు తెలిసిన విషయమే కదా, నాకు వేరు జాతి కులపిల్లైనా చాలా ఇష్టమని మీకు తెలిసిన విషయమే కదా. అందుకే దేశములు తిరిగి ఒక సులక్షణమైన అక్షరం బయలుదేరి ఇంతలో మీరు ఎదురుగా వచ్చింది. ఓహో, అది ఆ నీ కోరిక. ఉండుము సుమతి, నీవు నక్కడి దొరికి వచ్చినట్లున్నావు. నీ అదృష్టము పండినది, నీ కోరిక నెరవేరనున్నది. నువ్వు కోరుకున్న అశ్వము నీ ఇంటికే వచ్చుతున్నది. నీవిక ఎక్కడెక్కడో తిరుగుతూ అశ్వము కొరకు శ్రమడం అవసరం లేదు. నీవిక నుండి ఇటే తిరిగి మీ పురుగున కేకుము. రేపు సూర్యోదయమైన ఆమరు క్షణమే సర్వశుభ లక్షణ సంపన్నమైన ఒక పంచకళ్యాణి మీ పట్టణ పొలిమెరలలో తిరుగాడుచుండును. దానిని పట్టి మీ ఇంట కట్టివేయము. మరొక ముఖ్య విషయము చెప్పుచున్నాను వినుము. ఆ అశ్వము ఎక్కడ నుండునో ఆ దేశము సుభిక్షమై సుసంపన్నమై విరాజిల్లగలదు. ఇది నిజమా స్వామి? ధనము విషయము నందు కుబేరుని మించిపోవును. ఇది నిజమా స్వామి? నిజము కాక మరేమిటి? అంటే నాపై నీకు నమ్మకం లేదా? అయ్యయ్యో, అది కాదు స్వామి. ఈ భూలోకంలో నేను స్వామి. అంటే నన్నెవ్వరూ నమ్మరని నీవన్న మాట కర్తవు. అది కాదు స్వామి, మీరు చెప్పినదే నాకు వేదవాక్కు. అది సరే గాని మరొక విషయం, అంతటి మహిమ గల ఆ పంచకళ్యాణి నీకన్నా బలవంతుడెవడ